రెండు గిర్రల బండి కాడ్నుంచి మోగుల మీద ఎగిరే విమానం దాకా ఏ బండైనా కానియుర్రి అది నడవాలంటే డ్రైవర్ వచ్చి తాళం చేయి తిప్పి చాలు చేసి గేరేస్తే గానీ ముందుకు కదలదు. ఎందుకంటే దానంతలా అది ఎట్లా పోదు కదా. కానీ ఓ కాడ డ్రైవర్ లేకుండానే నడిచే రైలు అని ఓ కొత్త ఎగుమతి చేస్తుర్రట. మరి ఎక్కడనో ఏందో మనం కూడా అట్లా పోయి చూసొద్దాం పార్రి. రోజు రోజుకు టెక్నాలజీ ఎంత పెరిగిందో చూడుర్రి. మనం ఇన్నొద్దులు డ్రైవర్ నడిపే రైళ్లనే చూసినాం, ఇప్పటికీ గవ్వే ఎక్కి తిరిగినాం. కానీ బెంగళూరు పట్టణంలో డ్రైవర్ లేకుండా నడిచే మెట్రో రైలును ఒకటి పట్టుకొస్తుర్రట అక్కడి సర్కారోళ్ళు. అగ చూస్తుర్రు కదా, గిదేగా రైలు అవ్వల్దారుంది కదా. ఈ బండి దానంతటా అదే పోతదట. సాఫ్ట్వేర్ భాషతోని ముందే దానికి ఇకమతులు పెట్టిచ్చిర్రట. అట్లా అన్ని ముచ్చట్లు దానికి ఎరుకున్నాయే కాబట్టి ఇక ఎక్కడ ఆగాలే, ఎంతసేపు ఆగాలే, ఆగి మళ్ళెప్పుడు కదలాలే, హారన్ ఎప్పుడు కొట్టాలే, ఎంత స్పీడ్ మీద పోవాలనేటి మొత్తం అదే చూసుకుంటదట. తొలత గీ రైలును అండ్ల ఎవ్వలు కూసోకుండా చాలు చేసి పట్టాల మీదకి ఇడిసి చెకింగ్ చేస్తారట. ఇక అట్లా పోతప్పుడు పట్టాలు ఏమన్నా పగులుడు పట్టినయా, లేకుంటే నట్లు బోల్ట్లు గిట్లా లూజ్ అయినాయా అన్న ముచ్చట అంతా రికార్డ్ చేసుకుని వస్తదట గీ మెట్రో రైలు బండి. మరి డ్రైవర్ లేకుండా నడుచుడంటే చిన్న ముచ్చట్నా చెప్పుర్రి. రాబోయే ఆపత్లన్నీ ముందే చెకింగ్ చేసుకోవాలి కదా. అగో గదే చేస్తుర్రు ఇప్పుడు. డ్రైవర్ లేకుండా నడిచే రైలు కాబట్టి ఇంట్లో అన్ని కొత్త కొత్త సవలతులు పెట్టిర్రట. ఇప్పటికైతే ఒకటి వచ్చింది గాని ఇంకో 3-4 నెలల్లో ఇంకో 2 మెట్రో రైలు బండ్లను పట్టుకొస్తామంటుర్రు అక్కడి అధికారులు. చెక్కింగ్లు అయ్యేంత వరకు డ్రైవర్ ను పెట్టే నడిపిస్తారట. ఇక అంత మంచిగుంటే ఈ ఏడాదెళ్లే లోపల డ్రైవర్ లేని మెట్రో రైలును షురూ చేస్తామని అంటుర్రు. చూడాలి మరి ఎట్ట నడుస్తుందో దాని పనితనం అని అనుకుంటుర్రట ఇప్పుడు గీ ముచ్చటెరికైన అక్కడి పబ్లిక్. ఏదైతే గాని డ్రైవర్ లేకుండా మెట్రో రైలు నడుచుడంటే గొప్ప ముచ్చటే కదా.